ఆయన మీరందరూ బియ్యపు రొట్టె చూపించమని అన్నారు కదా, ఇక చేస్తాను నన్ను ఈ రొట్టె. వాటర్ పెడతాను ఫస్ట్. అయితే వాటర్ పెట్టి ఇక వాటర్ పోస్తాను నేను. ఇగో ఈ చెంబడి వాటర్ పోస్తాను. అర్ధ లీటర్ వాటర్. అర్ధ లీటర్ తక్కువనే ఉంటుంది, 1/2 లీటర్కి ఎక్కువ ఉంటుంది. ఇక ఉప్పు ఎత్తాను నన్ను ఇంత అంతే. ఇక నీళ్ళు మసలంగా పిండి పోతా తగినంత. గ్యాస్ మీద పెట్టినా. మొన్న జొన్న రొట్టె పెట్టినా కానీ బియ్యపు రొట్టె అంటారట మీరు. అందుకే మళ్ళీ ఇది చేస్తాను నాన్న, చూపిస్తాను. టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది నాన్న. మీకు ఒకవేళ నచ్చేది ఉంటే చేసుకుందరు. ఇక చూపినైతే చూపిస్తా. మసులుతే బయటకు కొనిపోయి చల్లారబెట్టి పిసికి అన్నీ కూర్చుంటే రొట్టె చేస్తా. నీళ్ళు మస్తులుతున్నాయి నాన్న, నీళ్ళు మస్తులుతున్నాయి. ఇగో పిండి పోతున్నా బిడ్డ. అసలే నీళ్ళనే పోతున్నా. మంచిగా ఉడికినట్టు అవుతుంది రొట్టె, మంచిగా ఉంటుంది. అంతే. ఉప్పిన పిండి ఇందులో వేసుకుంటాను, వేసుకొని పిసుకుతాను మంచిగా మెత్తగా అయ్యేటట్టుగా. సరేనా నన్ను కొద్దిగా వేసుకుంటాను, కాలుతుంది కొద్దిగా విసుకుతాను. నేను వేసుకున్న కొద్దిగా పిసుకుతాను. చేయాలంటే తగినంత మెత్తగా విసుకొని ఒక దిక్కు పెట్టి చేస్తా రొట్టెలు. ఆయనతో పిండి విసుకున్నాక మెత్తగా విసుకాలి బాగా. విసుకుతేనే మంచిగా పొంగుతాయి నాన్న. పిసుకున్న వాళ్ళే కొద్దిగా పెట్టి చేస్తా. చేతికి అంటుకోవద్దు, ఇట్లా ఉండాలి. చేతికి అంటుకోవద్దు, మంచిగా గట్టిగా విసుకోవాలి. మంచిగా విసుకుతేనే తీగ లెక్క సాగుతుంది. మంచిగా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండద్దు, బాగా గట్టిగా ఉండద్దు, మధ్య రకం కావాలి. ఇట్లా విసుకున్న వాళ్ళే ముద్దలు చేసి తగినంత ఎంతన్నా పెట్టుకోవచ్చు. కొద్దిగా పెట్టుకోవచ్చు, చాలా పెట్టుకోవచ్చు. రొట్టె పెద్దగా చేసుకోవచ్చు, రొట్టె చిన్నగా చేసుకోవచ్చు. ఇట్లా చేతికి అంటకుండా ఇట్లా విసుకుని రొట్టె తగినంత ముద్ద పెట్టి చేస్తాను నన్ను. రొట్టె అన్ని ముద్దలు చేసుకొని ఆడబెట్టుకొని తర్వాత పీట మీద చేస్తా. సరేనా నన్ను ఇట్లా చేతికి అంటద్దు. పిండి పీట మీద వేసి చాట్లు వేసి కాలుతా. చిన్నగా బిల్లలే బాగుంటుంది, మంచిగా పొంగుతుంది, మంచిగా ఉంటుంది. రొట్టె మన ఈ చేతి మీదనే చేసేది నాన్న. ఇట్లా అనుకుంటా చేసేది, కానీ ఇప్పుడు అంతా ఎవరు చేస్తలేరు నాన్న. నేను చూస్తా ఇక చేయలేకపోతున్నా. ఇట్లా పీట మీదనే మళ్ళీ కొడతా. పిండి పోసి పీట మీద కొడుతున్నాను. నూనె పోసి కాదు, కవర్ వేసి కాదు. కొందరు కవర్ ఎత్తారు, నూనె వస్తారు, కానీ నేను వట్టిది రొట్టె చేస్తా. ఈ మాదిరిగానే బిల్లలు చేసి ఆడబెట్టి ఒకసారి అన్ని రొట్టెలు చేసి షాట్లు పెట్టి గ్యాస్ కాడ కొనిపోయి కాలుతానని. ఇక శాతకంతానానికి ఆ గ్యాస్ కాడ నిలబడాలంటే కష్టమని ఇట్లా చేస్తా బిడ్డ. జొన్న రొట్టెలు చేసిన బిడ్డ, మరి అవి నచ్చినాయా బిడ్డ మీకు? వీడియో చేసిన కదా అని నచ్చినాయా మీకు? ఎట్లా నచ్చినాయి అనుర్రు బిడ్డ, లేకపోతే ఏం మంచిగా లేవమ్మా అని అనుది. మంచిగా లేకుండా చేస్తా, మంచిగా ఉన్నాయి చేస్తా.
పిండి చల్లినా ఇట్లా చేస్తాను నాన్న. ఓ పేగ కాదు, నూనె కాదు, ఇది కాదు, బట్టి పిండి చల్లే ఇట్లా చేస్తాను బిడ్డ. కొందరు నూనె పెడతారు, కోళ్ళతో చేస్తారు, కానీ నేను అట్లా వట్టిగా నేను ఇట్లా పిండితోనే చేస్తాను. అంటేనే వెళ్ళిపోతుంది నాని, ఇట్లా మనం అంటేనే వెళ్ళిపోతుంది. నన్ను పలుగుతే ఏంటంటే రొట్టె ఖరాబ్ అవుతుంది. ఇట్లా పలగకుంటుంటే మంచిగా ఉంటుంది నాన్న, గుండ్రగా. అప్పుడు వెనకట ఇట్లనే చేసేది నాని రొట్టెలు. చేతి ఇవే తినేది మా అమ్మ, ఇవే చేసేది. అప్పుడు అమ్మ నా పిలవపోయేది, అవ్వా అని పిలిచేది. అప్పుడు అమ్మ లేదు, ఇప్పుడే అమ్మ అమ్మమ్మి అమ్మ అంటారు బిడ్డ. అప్పుడు అట్లనే పిలిచేది, అవ్వ అనే పిలిచేది అందరూ. ఇవే మక్క రొట్టెలు సుతా చేసేది. మా అక్కది గడక పట్టి సుతా పోసుకునేది నాన్న. కుడుములు చేసుకునేది. ఓ ఎన్నెన్నో చేసుకొని తినేది బిడ్డ. ఇక అక్కడికి ఏది కావాలంటే అదే చేసుకొని తినేది. మంచి వంటలు అయితే, కష్టంగా వంటలు అయితే ఏం వంటలు చేయకపోయేది నాన్న. అన్నం సుతా సరిగా వండుకోపోయేది. గడక, రొట్టె, మా గోంగూర పచ్చడ, ఉడకబెట్టిన మిరపకాయల తొక్కు, ఎల్లిపాయ మిరం. అప్పుడు ఎల్లిపాయలు బాగా ఘాటు ఉండే. ఇక్కడ మన లెక్క ఇప్పుడు ఘాటు ఉండలేవు, కానీ అప్పుడు ఉండే ఆ ఎల్లిపాయ వేస్తేనే టేస్ట్ ఉండేది. ఒకసారిగా మిరపకాయలు ఉడకబెట్టి పచ్చడి నూరేది. గిషన్లా రోట్లు వేసుకొని నూరేది. వెనకట అట్లా ఉండే నాన్న. అన్ని ఇట్లనే చేసుకొని కలుసుకోవాలి అంతే. దానికి ఏం పని లేదు. తిన్నాం కాలింది రొట్టె ఎత్తాను అన్న. పిండి ఉన్నది ఎక్కువ మీదకి వేసిన, పిండి లేని ఇటు కిందికి వేసిన. ఎందుకంటే వాటర్ రాస్తే మంచిగా నూనె వస్తుంది. పిండి ఉన్నది లోపలికి వేసిన, పిండి లేనిది మీదకి వేసిన నాన్న. పిండి ఉన్నది మీదకి ఎత్తే, ఎందుకంటే దీని మీద వాటర్ రాయచ్చు. అట్లా నీళ్ళు రాస్తాను నాని. ఇట్లా ఇట్లా పొడి పొడి ఉంటుందని నీళ్ళు రాస్తాను. మా అమ్మ చిన్నప్పుడు ఇవే చేసేది నాన్న. ఈ రొట్టెలే చేసేది, ఇవే చేసుకొని తినేది. ఉండేది బాగా మంది ఉన్నాం, ఏ వంట సరిపోపోయేది. ఏదో ఒకటి రొట్టె అయినా ఏదైనా సానే బాగా చేసుకునేది నాని. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న, ఇంతమంది ఉండేవి నాన్న. 20 మంది ఉన్నాం అందరం. మంచిగా పండ్లు కావాలి కదా, కలుపుతాను. తీయండి ఇక. పొంగింది ఇలా మంచిగా నాన్న. ఇట్లా పొంగుతాయి నాన్న, ఈ మాదిరిగా పొంగుతాయి. సరేనా నాని? బాగుంటాయి, పొరలు వస్తాయి, తింటే టేస్ట్ ఉంటుంది నాన్న. నాని తింటే రొట్టె మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఆ మాదిరిగా పొంగుతాయి ఇట్లా. చిన్న రొట్టె నాన్న, పిండి మిగిలితే మనవరాళ్ళ కోసం అని చేస్తాను. ఒక్కడే చేస్తాను. ఎంత రోజులు చేస్తారు. చిన్నది చిన్న బిల్ల నాకంటే ఎంత రోజులు చేస్తారు నాన్న. బుత్తంతే పిండి మిగిలింది, ఆ మిగిలిన దాన్ని చిన్న చేసుకోరు నాన్న. ఇట్లా ఉంటాయి ఈ రొట్టెలు. అయ్యా ఇట్లుంటాయి నాన్న ఈ రొట్టెలు. అంటేనే ఇట్లుంటాయి ఇక బియ్యపు రొట్టెలు. దీంతో ఏం పని ఉండదు. ఇగో నాన్న ఇగో నాన్న ఇట్లా వస్తాయి. ఇట్లా వస్తాయి నాన్న, పొంగినట్టుగా పొరలు లెక్క.
మంచిగా ఏది పెట్టుకొని తిన్నా బాగానే ఉంటుంది. పచ్చడి కానీ, కూర కానీ, పప్పు కానీ, మటన్, చికెన్ ఏది పెట్టుకున్నా బాగానే ఉంటుంది నాన్న. అయ్యా సరేనా, మీరు అన్నందుకు ఇక చేస్తానే చేసినాను నాన్న.